ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి తల్లులకు తండ్రులకు, ముఖ్యంగా తల్లులందరికీ నా యొక్క సాధువాదాలు, తండ్రులతో పాటుగా. కారణం ఏంటంటే, ఒక బిడ్డకి తొలి గురువు తల్లి. ఈ రోజున మనం భాషా నైపుణ్యాల యొక్క నిర్మాణం ఎప్పటి నుంచి బిడ్డలో ప్రారంభమవుతుంది? పుట్టినప్పటి నుంచే ప్రారంభమవుతుందా, లేకపోతే బాగా పెరిగిన తర్వాత వస్తుందా? అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, ఇంగ్లీష్లో మాట్లాడితే మాట, చదువు, రాయడం మానవుడి యొక్క జీవితంలో, వ్యక్తిత్వ అభివృద్ధిలో గణనీయమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఈ మూడు: మాట, చదువు, తాను రాసేటటువంటిది. ఈ భాషా నైపుణ్యాలని చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటయ్యేలా చేయడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా తల్లిదండ్రులని, తోబుట్టువులని, చుట్టుపక్కల వారిని అనుకరించడం ద్వారానే శిశువులు ఇవన్నీ కూడా నేర్చుకుంటారు, గ్రహిస్తారు. అందువల్ల ప్రతి ఇంట్లో భాషను నేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి ఆ ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులు. ఇలాంటి వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలు మరింత బాగా మాట్లాడగలుగుతారు, బాగా చదవగలుగుతారు, చక్కటి రచన చేయగలుగుతారు. ఇవన్నీ అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో తప్పకుండా చొరవ తీసుకోవాలి. తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించుకోవాలి. కొన్ని పుస్తకాలు చదివి వినిపించడం, ఆ వినిపించిన దాని మీద కొన్ని ప్రశ్నలు అడగడం, దాని ద్వారా వాళ్ళని మాట్లాడించటం, ఇవన్నీ చేయాలి. పుట్టినప్పటి నుంచే శిశువులకి కథలు వినడం అంటే ఆసక్తి ఉంటుంది. కథ చెబుతూ ఉంటే ఊగొడుతూ ఉంటారు. అందుకని వాళ్ళకి తగినటువంటి భాషలో, గ్రాంథికం కాకుండా వ్యవహారిక భాషలో కథలు చదివి వినిపించవచ్చు. అన్ని వయసుల పిల్లలకి అనుగుణమైనటువంటి కథలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాస్త పెద్ద పిల్లలైతే తమకు నచ్చినవి అడుగుతారు వాళ్ళే. కానీ మరీ చిన్న పిల్లలైతే జంతువులు, పక్షులు, వీటికి సంబంధించినటువంటి కథల్ని పిల్లలకి నేర్పించాలి. హావభావాలతో చెప్పాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి. అలాగే పుస్తకంలో ఉండే అక్షరాలు, బొమ్మలని వేలుతో చూపిస్తూ చదవాలి. పేజీలను తిరగేసేలాగా పిల్లలను ప్రోత్సహించాలి. మరీ చిన్న పిల్లలైతే రంగురంగుల బొమ్మలు ఉండే పుస్తకాలు తేవాలి. ఆకర్షణీయంగా ఉండాలి. పుస్తకం చూడంగానే, ఆ పేజీ తిప్పగానే ఆ పేజీలో ఉన్న అక్షరాలని, బొమ్మలని పిల్లలు చేత్తో తాకేలాగా చేయాలి. అంటే దే హ్యావ్ టు ఫీల్ ద టచ్. నేను కూడా స్వతహాగా ఇంగ్లీష్ టీచర్ని కాబట్టి అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు దొరికినా అన్యథా భావించొద్దు. చదవడమే కాకుండా ఆ చూపించిన దాని గురించి మాట్లాడాలి. ఉదాహరణకి కథలో ఏం జరిగిందో ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పమనొచ్చు. దీనివల్ల పిల్లల్లో ఉత్సుకత, జిజ్ఞాస పెరుగుతుంది. ఊహాశక్తి కూడా పెంపొందుతుంది.
కథలు ఆయా విషయాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగాలి. ఒక కథ చెప్పాము, ఆ కథలో ఉన్నటువంటి పాత్రల పేర్లు, వాళ్ళ ప్రవర్తించినటువంటి తీరు, నువ్వైతే ఎలా మాట్లాడతావు, ఇటువంటివి వాళ్ళ ద్వారా రాబట్టాలి. ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఇలాంటివి అడగాలి. హూ, వాట్, వెన్, వై, ఇవే కదా ఇంగ్లీష్లో మనం WH ఫార్మ్స్. పిల్లల్ని సమాధానాలు చెప్పేలాగా ప్రోత్సహించాలి. ప్రతిదీ నువ్వే చెప్పేయకూడదు, వాళ్ళని ప్రయత్నం చేయటానికి ప్రోత్సహించాలి. ఇంకా పూర్తిగా మాటలు రాకపోయినా శబ్దాలు, పదాలతో స్పందించేందుకు అవకాశం ఇవ్వాలి. వాడికి వచ్చిన భాషలో మాట్లాడతాడు, నష్టమేం లేదు. నీకు తెలుసుగా, దాని యొక్క భావం అర్థమైతే చాలు. మనకి పుట్టినప్పటి నుంచే పిల్లల వంక చూస్తూ వాళ్ళతో మాట్లాడాలి. అంటే నీ లిప్ మూమెంటు, అలాగే నీ ముఖంలో భావాలు, ఇవన్నీ పిల్లలు గమనించేలాగా నువ్వు ప్రవర్తించాలి. అట్లాగే పిల్లల యొక్క చుట్టుపక్కల వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు, కొన్ని పనులు చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉండాలి మనం. ఉదాహరణకి పక్కన కూర్చొని బట్టలు మడతలు పెడుతూ మాట్లాడచ్చు పిల్లలతోటి. అలాగే ఎత్తుకొని ఎక్కడికైనా తీసుకువెళుతున్నప్పుడు కూడా మాట్లాడచ్చు. కొంచెం నడిచే పిల్లలైతే మన చేయి పట్టుకొని తీసుకువెళుతూ ఉంటాం. ఆ రోడ్డున వెళుతుంటే అక్కడ కనిపించేవి రకరకాల మనల్ని ప్రశ్నలు అడిగే ప్రోత్సహించాలి. ప్రశ్నలకి జవాబులు చెప్పాలి ఓపికగా. వీలైనంత వరకు తరచుగా మాతృభాషలోనే మాట్లాడాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే భావ వ్యక్తీకరణ చేయగలిగేది సులభంగా మాతృభాషలో. మనం చెప్పినవన్నీ మన పిల్లలు మళ్ళీ తిరిగి మనకి చెప్పలేదు అనుకోకూడదు. మాటలకు స్పందించే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు అలతి పదాలతో చెప్తారు. ఎందుకంటే నీకున్నటువంటి పదజ్ఞానం, భాషాజ్ఞానం వాడికి లేదుగా. వాడికి తెలిసిన మాటల్లో ఆ విషయాన్ని చెప్పనివ్వు. మాటలను మధ్యలో ఆపేసి వాళ్ళు ఉంగా అంటం, కేరింతలు కొట్టడం, ఇటువంటి వాటితోటి ప్రతిస్పందించడానికి వాళ్ళకి వీలు కల్పించాలి. అంతేగాని వాడు చెప్పకముందే నువ్వే జవాబులు చెప్పేయకూడదు. కుటుంబ సభ్యులు, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య, మన ఇళ్లకు వచ్చే స్నేహితులు, బంధువులు అందరూ కూడా పిల్లల యొక్క చుట్టుపక్కల ఉండి మాట్లాడుకోవాలి. అట్లాగే పిల్లలతోటి మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఈ విషయంలో చొరవ తీసుకోవాలి పెద్దవాళ్ళు. దీన్ని ఏమంటారు? ఎక్స్పోజర్ టు లాంగ్వేజ్. ఒక భాషకి వాళ్ళకి వినడానికి అవకాశం కల్పించాలి. ఎందుకని? ఏ వ్యక్తి అయినా వినడం ద్వారానే నేర్చుకోగలుగుతాడు. 4 స్కిల్స్ ఉన్నాయి, లాంగ్వేజ్ స్కిల్స్: లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. కాబట్టి మొట్టమొదటి స్కిల్ ఏమిటాయా అంటే లిజనింగ్, అంటే వినడం, శ్రవణం చేయడం. మామూలు వినడం కాదు, శ్రవణం అంటే శ్రద్ధతోటి, ఆసక్తితోటి మనం చెప్పేవన్నీ వినాలి. దాని ద్వారా వాళ్ళకి అర్థం కావాలన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం గనక చొరవ తీసుకుంటే పిల్లలు చక్కగా భాషని నేర్చుకోగలుగుతారు. వాళ్ళ భావాలని వాళ్ళు వ్యక్తీకరించగలుగుతారు. ఈ ప్రయత్నం ఎక్కడ మొదలు కావాలి? ఇంట్లోనే మొదలు కావాలి. 1.5 సంవత్సరం దాటింది అంటే పిల్లలు ఎంతో కొంత మాట్లాడటం మొదలు పెడతారు. 3 ఏళ్ళు వచ్చేసరికి బాగా మాట్లాడతారు. అంతేకాకుండా నీతి పద్యాలు, శతక పద్యాలు, ఏ మతానికి సంబంధించి, ఇప్పుడు హిందూ మతంలో ఉన్నారు, ఆ మతానికి సంబంధించినటువంటి ప్రార్థన, చిన్న చిన్న శ్లోకాలు, ఇవన్నీ పిల్లల చేత వల్లి వేయించడం, తప్పులు లేకుండా పలికించడం చేస్తే వాడు అర్థం తెలియకపోయినా పర్వాలేదు, వాడు పెద్ద అయిన తర్వాత అర్థం తెలుసుకుంటాడు. కానీ చిన్నతనంలో ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది.
గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాడికి వేరే వ్యాపకాలు ఉండవు మనలాగా. ఈ వయసులో మనం గుర్తుపెట్టుకోవాలంటే కష్టం దేన్నైనా. వాళ్ళు తొందరగా గుర్తుపెట్టుకుంటారు. అంటే రిసెప్టివ్ స్కిల్ ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో. దానికి మనం తగినటువంటి మేత వేయాలి. అందుకనే తప్పకుండా ప్రతి ఇంట్లో ఆ పిల్లలు కనుక ఉంటే పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు తేవాలి. ఆ పుస్తకాలు బొమ్మలతో ఉండేవి మరింత మంచిది. అక్షరాలు కూడా పెద్ద పెద్దవిగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. అప్పుడు పిల్లలు మనం చదివి వినిపిస్తూ ఉంటే ఆ బొమ్మల్ని చూసి వాళ్ళు బాగా గ్రహించగలుగుతారు. దానివల్ల వాళ్ళ భావ వ్యక్తీకరణని బాగా చెయ్యగలుగుతారు. అలా ఉపాధ్యాయులు చేయాలి. బడికి వచ్చిన తర్వాత, బడికి రాకముందు, ఇవాళంటే 3వ ఏటనే తీసుకెళ్ళి బళ్ళల్లో కాన్వెంట్లో పడేస్తున్నారు, ఎల్కేజీ గిల్కేజీ అని. మనం చదువుకున్న రోజుల్లో పెద్దవాళ్ళం 5వ ఏడు నిండితే తప్ప బడిలో చేర్చుకునేవాళ్ళు కాదు. మరి 5 ఏళ్ల పాటు ఇంట్లోనే ఉంటాడుగా. తల్లి ఒడే కదా మొదటి బడి పెద్దలు చెప్పింది. అందువల్ల తల్లికి ఎక్కువ అవకాశం ఉంటుంది పిల్లవాడికి నేర్పించడానికి. ఆ తర్వాత తండ్రి. ఆ ఇంట్లో కనుక పెద్దవాళ్ళు ఉంటే, అమ్మమ్మలు తాతయ్యలో లేకపోతే బామ్మ తాతయ్యో వాళ్ళు ఉంటే, వాళ్ళ పక్కలో పడుకోబెట్టుకొని ఎన్నో విషయాలు, ఎన్నో కథలు పిల్లలకి చెబుతూ ఉంటే వాళ్ళు కొడుతూ ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మనమంతా అలా నేర్చుకొని పెద్దవాళ్ళమైనాం కదా. అది మన తర్వాత తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. కాకపోతే ఇవాళ మార్కులు, ర్యాంకులు అని పరిగెత్తుతూ ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేవలం మార్కులు, ర్యాంకులు వచ్చినంత మాత్రం సరిపోదు. పిల్లవాడిలో సర్వాంగీణ వికాసం కావాలి. దీన్నే ఇంగ్లీష్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే. వాళ్ళల్లో స్కిల్స్, సైకోమోటార్ స్కిల్స్ కూడా రావాలి. మోటార్ స్కిల్స్ అంటాం. అంటే బొమ్మలు గీయటం, ఇటువంటివన్నీ మోటార్ స్కిల్స్. ఆ మోటార్ స్కిల్స్ కూడా వాళ్ళకి మనం ఇంట్లో నేర్పించాలి. ఏవో తెచ్చి ఒక బొమ్మ పడేసాం, ముందు పిల్లవాడు దాన్ని పీకి పాకాన పెడతాడు, ఆ తర్వాత దాన్ని జత చేయడానికి ప్రయత్నిస్తాడు, వాడి వల్ల కాదు. అప్పుడు మనం వాడికి నేర్పించాలి. ఇదిగో ఇది ఇలా, ఇలా ముక్కు, ఇది నోరు. ఆ విధంగా వాడికి గనక మనం గైడెన్స్ ఇస్తే చాలా చక్కగా నేర్చుకుంటారు. మనకు ఓర్పు ఉండాలి. మనం కూడా కొంత అధ్యయనం చేసి ఉండాలి. మనకు కూడా కొంత చైల్డ్ సైకాలజీ తెలిసి ఉండాలి. వాడి మనస్సులో ఏముందో బయట పెట్టించాలి. దానికి అనుగుణమైనటువంటి జ్ఞానం వాడికి అందించాలి. నీతి కథలు చెప్పాలి. చిన్నప్పటి నుంచే ఎలా ఉండాలి, పెద్ద ఇందాక ఎలా బతకాలి. దొంగతనాలు ఇలాంటివి అలవాటు అవుతాయి కొంతమందికి, వాటి వల్ల వచ్చే నష్టాలు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు ఎలా భక్తిగా సేవించాలి, ప్రేమించాలి, దైవభక్తి ఎలా ఉండాలి, ఇంటికి చుట్టాలు వస్తే ఎలా ప్రవర్తించాలి, ఎన్నో విషయాలు పిల్లలకి ఇంట్లో నేర్పాలి. బడికి పంపిస్తున్నాం, వాళ్ళకి వేల ఫీజులు కడుతున్నాం అనుకుంటే వాళ్ళకి సిలబస్ చెప్పడానికే టైం సరిపోవటం లేదు. ఇలాంటి మంచి విషయాలు చెప్పడానికి వాళ్ళకి ఎక్కడ టైం ఉంది? కాబట్టి ప్రతి ఇల్లు ఒక బడే, ఒక తల్లి ఒడి బడి. కాబట్టి అలా ప్రతి తల్లి కూడా బాధ్యత తీసుకొని గనక తన పిల్లల్ని తయారు చేస్తే మన ఇంట్లోనే ఒక రాముడు అవుతాడు, ఒక కృష్ణుడు అవుతాడు, ఒక శివాజీ మహారాజు కూడా మన ఇంట్లో నుంచి వచ్చుతాడు. అందులో ఎక్కడ విపర్యం లేదు. ఒక సీతామాత మన ఇంట్లో నుంచే వస్తుంది. దానికి మనం ప్రయత్నం చేయాలి. మన వంతు ప్రయత్నం చేయకుండా ఎప్పుడూ ఫలితాన్ని ఆశించకూడదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని కదా భగవద్గీతలో చెప్పాడు. ప్రయత్నం చేస్తే మనం ఇటువంటి విషయాలని తప్పకుండా సాధించవచ్చు అనేటువంటిది నా విశ్వాసం. ఈ వీడియో వీక్షిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
మీతో పాటు మరికొంతమందిని, కనీసం ఒక 5 మందినైనా సరే సబ్స్క్రైబ్ చేయించండి. ప్రవచనం నచ్చితే మీకు లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసి మరింత మంది వీక్షించే అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది అని మరొక్కసారి మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి మదిని దోచే